కట్టర్ ఇండియన్స్కి స్వాగతం. హర్ష సాయి ఈయన యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్. ఈయన ఛానల్లో చాలామంది పేదవాళ్ళకి డబ్బులు ఇచ్చి సాయం చేసినట్టు ఉంది, చేశాడు అనుకుందాం. అయితే ఈయనకి డబ్బులు ఎక్కడికి నుంచి వస్తాయి, ఈయన సంపాదన ఎక్కడికి నుంచి వస్తుంది, ఈ పేదవాళ్ళకి ఇచ్చే అమౌంట్ ఎక్కడికి నుంచి వస్తుందని మేము అనుకున్న టైంలో మేమేమనుకున్నాం, కొన్ని యూట్యూబ్ ఛానల్ రెవెన్యూ ద్వారా వచ్చిన అమౌంట్ని వీళ్ళకి పంచిపెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈయన చేసేది మనం అభినందనీయం అని అనుకున్నాం. కానీ యువ సామ్రాట్ అనే వ్యక్తి వచ్చి ఇతను చేసేది ఫ్రాడ్, ఇతను తప్పు చేస్తున్నాడు, అలాగే ఇతను చేసేది రాంగ్, ఈ రాంగ్ డబ్బుని తీసుకొచ్చి పేదలకు పంచుతున్నాడు అని చెప్పేసి అన్నాడు. అది ఎట్లా అంటే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం ద్వారా, అలాగే క్రౌడ్ ఫండింగ్ ద్వారా తీసుకొచ్చిన అమౌంట్ని కొంచెం అమౌంట్ పేదవాళ్ళకి ఇచ్చి ఆ ఇచ్చిన అమౌంట్ని మళ్ళీ ఎక్స్పోజ్ చేస్తూ మంచిగా, అంటే తను ఒక మంచి వ్యక్తిగా ప్రమోట్ చేసుకుంటున్నాడు, అలా కలరింగ్ ఇస్తున్నాడు, కటింగ్ ఇస్తున్నాడు అని అతను చెప్పాడు. అయితే దీనికి సంబంధించి హర్ష సాయి వచ్చి ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ యాంకర్ అడిగిన ప్రశ్నలకి ఫస్టివేట్ అవుతూ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా డొంక తిరుగుడు మాటలతో మళ్ళీ రివర్స్ క్వశ్చన్ చేస్తున్నాడు. అది ఎలా అంటే, నువ్వు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నావంట, ఇది కరెక్టా అని అంటే ఇది కరెక్టే, ఎందుకంటే ఇది లీగల్గా ఉంది. నేను చేయకపోతే ఇంకొకటి చేస్తాడు, ఇంకోటి చెప్పితే ఇంకోటి చేస్తాడు, అది తీసుకొచ్చిన అమౌంట్ నేను ఎక్కడ చేస్తున్నాను, హెల్ప్ చేస్తున్నా అంటున్నాడు. అయ్యా, నువ్వు చేసేది తప్పు. అది నువ్వు ఎట్లా చెప్తున్నావు అంటే, ఒక అడవిని మొత్తం నరికేసి అందులో వచ్చిన కొన్ని పండ్లను తీసుకొచ్చి కోతులకు పంచినట్టుంది నీ వ్యవహారం. నువ్వు చేసేదే రాంగ్. అంటే నువ్వు లీగల్గా కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, కాదనం. కాకపోతే నువ్వు చేసే పని ఏదైతుందో ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా సంపాదించిన అమౌంట్ అది రక్తపు కూడు లాంటిది. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్లలో డబ్బులు పెట్టి మోసపోయేది డబ్బులున్నాడు కాదు, పేద మధ్య తరగతి వాళ్ళు మాత్రమే ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళు ఓవర్ నైట్లో మేము డబ్బు సంపాదించాలి అని ఆలోచనతోటి అడ్డగోలుగా అప్పులు చేసి దీంట్లో డబ్బులు పెట్టి మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సంసారాలు, జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ అమౌంట్ని తీసుకొచ్చి నువ్వు పేదవాళ్ళకి పంచుతున్నట్టు నువ్వు చేస్తే నువ్వు చేసిన పాపంలో ఆ పేదవాళ్ళని కూడా పార్టిసిపేట్ చేపించినట్టే, నీ పాపాన్ని కూడా వాళ్ళకి అంటించినట్టు లెక్క. ఇక్కడ లీగాలిటీ అంటే చట్టబద్ధంగా నైతికంగా ఉంటాయి రెండు. ప్రతి చట్టం కరెక్ట్ కాదు. ప్రతి చట్టం అనేది లీగల్గా కరెక్ట్ ఉన్నంత మాత్రం నువ్వు ధర్మబద్ధంగా అది కరెక్ట్ అయితే కాదు, అది గుర్తుపెట్టుకో. రెండోటి, ఇక్కడ డబ్బులు పెట్టి మోసపోయిన వాళ్ళు మొత్తం మిడిల్ క్లాస్ అండ్ పేద తరగతి వాళ్ళు మాత్రమే ఉంటారు. ఇంకొకటి ఏంటంటే, నువ్వు తీసుకొచ్చిన ఈ అమౌంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళకు నువ్వు ఎవరైతే పేదలకు పంచుతారో వాళ్ళు మాత్రం నీ పాపంలో పాలు పంచుకున్నట్టు లెక్క. నువ్వు ఒక సిస్టమ్ని నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు. నువ్వు ఆ రకంగా చూసుకుంటే మనం, అంటే నేను ప్రతిదానికి ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటూ పోతే ఈ వీడియో చాలా పెద్దగా అయిపోతుంది, నేను అంతవరకు వెళ్ళదలుచుకోలేదు. ఒకటి, హర్ష సాయి నువ్వు చేసేదైతే తప్పే. నువ్వు కూడా మంచి ఇన్ఫ్లుయెన్సర్ అయి ఉండొచ్చు, నీకు చాలామంది ఫాలోవర్స్ ఉండొచ్చు. నువ్వు 100 మంది కౌరవులు ఉన్నంత మాత్రాన అధర్మం వైపు నిలబడ్డారు, వాళ్ళు నాశనం అయిపోయారు. 5గురే పాండవులు సంఖ్యాబలంగా తక్కువ ఉన్నా కానీ వాళ్ళు ధర్మం వైపు నిలబడ్డారు, వాళ్ళు ధర్మంలో గెలిచారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకో. నీకు చాలామంది ఫాలోవర్స్ ఉన్నంత మాత్రాన నువ్వు చేసేది ప్రతి ఒక్కటి కరెక్ట్ అయితే అనుకునేది మాత్రం ఇది రాంగ్. దయచేసి మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, బెట్టింగ్ యాప్ల జోలికి మాత్రం మీరు వెళ్ళకండి, మీ జీవితాలు నాశనం అవుతాయి. ఇలా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసే వ్యక్తులను కూడా మీరు నమ్మొద్దు. ఎందుకంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అంటే వాళ్ళకి మంచి ఫాలోవర్స్ ఉండొచ్చు, కానీ వాళ్ళు చేసేది కరెక్ట్ అయితే కాదు. ఈ విషయంలో దయచేసి ఈ విషయంలో మీరు ఏమనుకుంటున్నారు హర్ష సాయి పైన దయచేసి కమెంట్ చేయండి. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను.